వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, సినిమా రిలేటెడ్ ఇప్పుడు లాంచ్‌లంటే ఒక కాంట్రోవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్ అనే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 'శివాజీ' ఇష్యూ ఇంకా తెరపడకముందే ఇంకా అక్కడో ఇక్కడో దాని గురించి ఒక రచ్చ జరుగుతుంది. అండ్ ఈ సందర్భంలో 'హే భగవాన్' అనే మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్‌లో నరేష్ చేసిన కామెంట్స్ ఇంకొక కాంట్రోవర్సీకి తెరలేపే పరిస్థితి కనిపిస్తుంది. సో, వాలంటైన్స్ డే ముందు హగ్ డేస్ అని, కిస్ డేస్ అని, ఫ్లవర్ డేస్ అని, టెడ్డీ డేస్ అని ఇట్లా రకరకాల విచిత్ర చిత్రాలన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. సో, ఇందులో భాగంగానే గురువారం రోజు హగ్ డే ఉంది. సో, ఆ సందర్భంలో టీజర్ రిలీజ్ లాంచ్‌కి సంబంధించిన ఫంక్షన్‌కొచ్చినప్పుడు నరేష్ చేసిన కామెంట్స్ ఏంటి అనేది ఒకసారి నేను మీకు చెప్తాను. అయితే మహిళల వస్త్రాలకు సంబంధించి, డ్రెస్సింగ్ సంబంధించి చాలా సెన్సిటివ్ ఇష్యూ. సో, ఒక్కో సందర్భంలో అది ఒక్కొక్క వైపు ట్రోల్ అయ్యే పరిస్థితి ఉంటది. అండ్ దానిపైన రియాక్షన్స్ కూడా భిన్న సిట్యుయేషన్స్ కనిపిస్తాయి. సో, ఈ మాట నేను చెప్పడానికి ఇప్పటికే అనసూయ కావచ్చు, శివాజీ కావచ్చు, సంధ్యారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా విసిగి వేసారిపోయిన పరిస్థితి. ఆఖరికి ఈ ఇష్యూలో మాట్లాడిన ప్రతి ఒక్కరు క్షమాపణ చెప్పిన సిట్యుయేషన్స్ కనిపించాయి. మళ్ళీ మరిచిపోయిన పరిస్థితులని నరేష్ ఎందుకు తవ్వి బయటికి తీసుకొస్తున్నాడో తెలియట్లేదు. ఎవరిని టార్గెట్ దిశగా మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నాడని అర్థం కావట్లేదు. సో, మళ్ళీ దీనిపైన ఇంకొక కొత్త చర్చ జరగాలి అని ఇట్లా ఏమైనా ఆలోచిస్తుండో తెలియట్లేదు. సో, ఇన్ కేస్ మూవీ సంబంధించి కావచ్చు, లేదంటే సాంగ్ సంబంధించి కావచ్చు, టీజర్ సంబంధించిన లాంచ్ ఉంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రచారాలు బంద్ చేసి వీళ్ళు మాట్లాడిన కాంట్రోవర్సీలో ఎక్కడ జరిగింది అంటే పలానా సినిమా సంబంధించిన టీజర్‌లో జరిగింది. పలానా సినిమాకి సంబంధించిన ఫంక్షన్‌లో జరిగింది. పలానా సినిమాలోని మూవీకి సంబంధించి ఫంక్షన్‌లో జరిగింది. అంటే సినిమా ప్రమోషన్ కోసం వీళ్ళు కాంట్రోవర్సీ మాటలేమైనా మాట్లాడుతున్నారో అనేది వినిపిస్తుంది. అయితే ప్రమోషన్‌ల కోసం మరీ ఇంత దిగజారిపోయిన పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేస్తున్నారో అండ్ ఆ ఫంక్షన్‌కి సంబంధించిన ఒక పాజిటివ్ వే కాకుండా నెగెటివ్ వేలో తీసుకెళ్లే ప్రయత్నాలైతే ముమ్మాటికి సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది. సో, ఇందులో చెప్పడంలో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు అట్లే కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా బూతులతో జరిగిన పాట పాడిన వ్యక్తి ఒకరైతే ఇన్ కేస్ అది ఎక్కడ అనంటే పలానా సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్‌లో అని చెప్పుకున్నారు. సో, అట్లే ప్రమోషన్ గూడా అయితుంది. 'దండోరా' గూడా అట్లే అయింది 'శివాజీ పుణ్యాన'. అండ్ ఇక్కడ నరేష్ 'హే భగవాన్' మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్‌కొచ్చినప్పుడు ఏం మాట్లాడాడని నేను మీకు చెప్తాను. పర్ఫెక్ట్‌గా ఆయన మాటల్లో. సో, కొన్ని పరిణామాల తర్వాత సినిమా ఫంక్షన్‌లో మహిళలందరూ చీరల్లోనే కనిపిస్తున్నారట. ఇది భారతీయ సంస్కృతి అని ఆయన అన్నారు. తర్వాత 'దండోరా' సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో శివాజీ వస్త్రధారణ గురించి మాట్లాడిన తర్వాత మహిళల వస్త్రధారణపై చేంజ్ వచ్చింది అని చెప్తున్నాడు ఈయన. ఈయన చెప్పినా, ఆయన మాట్లాడినా చేంజ్ రాకుండా ఉంటదా? ఎవరిష్టం వాళ్ళు ఉన్నట్టే. కాకపోతే ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఆ డ్రెస్ సెన్స్ అనేది ఉంటది అనేది ప్రతి ఒక్కరికి ఇది కూడా తెలిసింది. సో, మళ్ళీ దాన్ని మర్చిపోయిన ఇష్యూని నరేష్ మళ్ళీ శివాజీ అప్పుడు అట్లన్నాడు, దానిపైన ఇంత కాంట్రోవర్సీ జరిగింది అని తెరపైకి తీసుకొనొస్తున్నాడు. అండ్ దాంతో పాటు గురువారం రోజు హగ్ డే ఉంటే, ఇగో ఇక్కడ ఉంది కదా స్టేజ్ పైన అక్కడ యాంకర్స్ వీళ్ళందరూ ఉంటే మిగతా జెంట్స్‌ని అందరిని కూడా హగ్ చేసుకొని హగ్ డే విషెస్ చేసిన తర్వాత మహిళను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. సో, మిమ్మల్ని కూడా హగ్ చేసుకొని విష్ చేయాలనిపిస్తుంది నాకు. కానీ మీరు సాంప్రదాయబద్ధంగా చీరలో కనిపిస్తున్నారు కాబట్టి నేను హగ్ చేసుకోలేకపోతున్నాను. అంటే ఈ ఈ ఎలాంటి కాంట్రోవర్సీకి తెరలేపుతున్నారు. హగ్ డే సెలబ్రేషన్ ఉంది. చీరలు కట్టుకొని ఉంటే నేను హగ్ చేసుకోలేకపోతున్నాను. లేదంటే హగ్ చేసుకుంటుండే అని చెప్తున్నాడు. అండ్ ఇంతే కాదు. దీనికి సంబంధించి ఇంకొక మాట కూడా అన్నాడు. ఏంటిది అంటే, శివాజీ వ్యాఖ్యల తర్వాత చాలా సినిమా ఈవెంట్‌లలో యాంకర్‌లు కావచ్చు, వచ్చే మహిళలు కావచ్చు, చీరలోనే కనిపిస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది అని. పాపం శివాజీ సారీ కూడా చెప్పిండు. ఇష్యూలో చాలా రోజులు అది ట్రోల్ అయింది. దాంతో మాట్లాడిండ్రు. మిగతా వాళ్ళకి సంజాయిషీ చెప్పాల్సొచ్చింది. తర్వాత కేసులు ఆయన పైన పెట్టాల్సొచ్చింది. ఇవన్నీ పరిణామాలు, ఇవన్నీ హెడ్‌ఏక్ నాకెందుకు అని ఆయన సెల్ఫ్‌గా రియలైజ్ అయిండు. ఒక్కటికి 2 సార్లు సారీ చెప్పిండు. ఫస్ట్ టైమ్ ఆయన చెప్పిన సారీలో సారీ చెప్పినట్టు లేదు. మళ్ళీ ఎత్తి పొడిచినట్టుంది అని మళ్ళీ ట్రోల్ అయిండు. రెండోసారి సారీ చెప్పిండు. ఈ ఇష్యూ ఇక్కడితో ఆపేస్తానని చెప్పాడు. కానీ ఆయన ఆపినా మిగతా లాంచ్ ఫంక్షన్స్‌లో మాత్రం దాన్ని ఆపట్లే. నాకు తెలిసి ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ 'శివాజీ' త్రూ అండ్ ఈ బట్టల త్రూ అండ్ మహిళ వస్త్రధారణకు సంబంధించి కావచ్చు, చీరల గురించి కావచ్చు, వీళ్ళు ఇంకెక్కువ ప్రమోట్ చేసే పరిస్థితే కనిపిస్తుంది.